హలో అండి, వెల్కమ్ టు రేయాన్స్ టాయ్స్. ఈరోజు మన వీడియోలో ఈరోజు సండే అంటే అందరి ఇళ్ళల్లో చికెన్ ఉంటుంది. ఎప్పుడు ఒకే రకమైన చికెన్ కాకుండా ఈరోజు మనం వీడియోలో మీరు ఈ చికెన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పొడవుగా సన్న స్ట్రిప్స్ లాగా ఉంది. ఏం లేదండి, చికెన్ మెజెస్టిక్స్ అని చేశాను. ఈ చికెన్ మెజెస్టిక్స్ చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని సన్నగా ఇలా పొడవుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని సాల్ట్, పెప్పరు, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 కోడిగుడ్లు, కార్న్ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్. ఇది 1/2 కేజీ చికెన్ అండి, కానీ చూడడానికి ఎక్కువలాగా అనిపిస్తుంది కదా, దీంట్లో అదేనండి స్పెషాలిటీ. సాల్ట్, పెప్పర్ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 ఎగ్స్, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అన్నీ వేసి కలిపి ఒక మినిమం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా, మ్యారినేషన్ అవుతుంది. లైట్గా కొంచెం ఒక టీ స్పూన్ లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేయండి, సాఫ్ట్గా వస్తుంది. దాని తర్వాత తీసుకొని ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న తాలింపు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, సన్నగా తరిగిన గార్లిక్, చిన్న ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పెరుగు వేసి సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి దాని తర్వాత ఇది కూడా వేసి ఒక చిన్న టిప్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేయండి. దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ మీరు చూసినట్లయితే కొంచెం సెసమే సీడ్స్ కూడా పైన స్ప్రింకిల్ చేశాను, హెల్త్కి మంచిది కదండి. సో అంతేనండి. దీన్ని మనం ఇలా పిల్లలకి ఇది డీప్ ఫ్రై అంటే కొంచెం వేడి చేస్తుంది అని హెల్తీ అనుకుంటాం కదా, దీన్ని హెల్తీగా చేంజ్ చేద్దామండి. ఎలాగంటే చికెన్తో పాటు సలాడ్ విడిగా తినమంటే తింటారా, తినరు. సో మనం దీన్ని సలాడ్ని సర్వ్ చేద్దాము. సో ఇవాళ సలాడ్ కోసం అని నేను ఏదైనా పెట్టుకోవచ్చు, బాయిల్డ్ వెజిటబుల్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ వీటికి సైడ్ డిష్గా బాయిల్డ్ వెజిటబుల్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇవాళ నేను అంత టైం లేదు, సో నేను రా వెజిటబుల్సే, లెట్టస్, లెట్టస్, నెక్స్ట్ వచ్చేసి బెల్ పెప్పర్స్, కొన్ని బెల్ పెప్పర్స్. సో మనం ఈ చికెన్ని బేస్ చేసుకొని పిల్లలతోటి వెజిటబుల్స్ అనేటివి తినిపించేయచ్చండి. కొన్ని క్యారెట్స్. సో కలర్ఫుల్గా ఇలా ప్లేట్ని మీరు కలర్ఫుల్గా అందిస్తే హెల్త్ మంచిది, వాళ్ళతో అన్నీ తినిపించిన వాళ్ళం కూడా అవుతాము. క్యూకంబర్స్, చికెన్ వేడి అంటారు కదా, సో ఈ కుకుంబర్స్ తోటి అంతేనండి. ఇలా వడ్డించండి, పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఫైనల్గా జస్ట్ అలా 4 కేజీ ఇచ్చేసారంటే అంతేనండి. సండే వెరైటీకి వెరైటీ, హెల్తీకి హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.